హలో గాయ్స్, ఈరోజు మనకెంతో ఇష్టమైన పానీపూరి రెసిపీ అయితే చూసేద్దాం. హోమ్ మేడ్ పానీపూరి. సో ఫస్ట్గా ఏం చేయాలంటే గ్రీన్ బటానీ తీసుకొని 7 to 8 అవర్స్ వరకు మంచిగా సోక్ చేసుకొని ఒక 10 to 12 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. ఎందుకంటే బటానీ మెత్తగానే ఉండాలి. అండ్ ఆలు కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక 1 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. పానీపూరి వాటర్ నీళ్ళే ఉంటుంది కాబట్టి ఎంత వాటర్ ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. సో కూల్ వాటర్ వేసుకొని ఇంకా బాగుంటుంది. సో దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవాలి. దాని తర్వాత పులుపుకి తగ్గట్టు లెమన్ వేసుకోవాలి. సో ఇక్కడ మా సిస్టర్ అయితే 1 హోల్ లెమన్ అయితే తీసుకుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఆలూస్ని మంచిగా స్మాష్ చేసుకోవాలి. మనం కట్లెట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆలూస్ మంచిగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకొని, సో ఇప్పుడు మనం కట్లెట్ ప్రిపేర్ చేసుకున్నాం. బఠానీ మంచిగా ఉడికిన తర్వాత సో ఇప్పుడు స్మాష్ చేసుకున్న ఆలూని కూడా అందులో వేసి మంచిగా ఒక 5 to 10 మినిట్స్ వరకు రెండు మంచిగా ఉడికేలాగా మిక్స్ అయ్యేలాగా ఉడకబెట్టుకోవాలి. దాని తర్వాత అందులో ఒక 1.5 స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో మరీ ఎక్కువ ఘాటు మసాలా వేసుకోండి, లేదంటే కారంతోనే అనుకుంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. సో ఇప్పుడు పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాని తర్వాత కొన్ని వాటర్ ఆయిల్ కూడా వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. దాని తర్వాత వాటర్ పోసుకోవాలి. సో ఇది తర్వాత గట్టిగా అవుతుంటే చల్లబడుతున్న కొద్దీ గట్టిగా అయిపోతుంది. సో కొంచెం లూజ్గా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. సో వాటర్ చూసుకొని పోసుకోండి, కొంచెం లూజ్ ఉండేలాగా. ఇప్పుడు ఫైనల్గా ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకొని తీసేసుకోవడమే. ఇప్పుడు ఇవి రెడీమేడ్ పానీపూరీస్. నేను బయట షాప్లో తీసుకున్నా, నాకు 1/2 kg 75 రూపీస్ పడింది. సో ఈ పానీపూరీస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ బాగా హీట్ చేసి దాని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. సో వాటంతట అవే పొంగి రివర్స్ అయిపోతాయి. సో చూస్తున్నారు కదా. సో కొంచెం అటు ఇటు అనేసి తీసేసుకోవడమే. పానీపూరి అయితే అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ టైము. సో ఫస్ట్ టైము హోమ్ మేడ్ పానీపూరి. సో టేస్ట్ ఎలా వచ్చిందో చూసేద్దాము. ఇక్కడ నేనే సర్వ్ చేసుకుంటున్నా. సో పానీపూరి తీసుకొని దాంట్లో మంచిగా చాట్, మనకు నచ్చినంత చాట్ పెట్టేసుకొని మంచిగా వాటర్ వేసుకొని పైన ఉల్లిపాయలు వేసుకొని, అసలు పానీపూరికి ఆనియన్ లేనిది టేస్టే ఉండదు. సో ఆనియన్స్ వేసుకొని మంచిగా తినేయడమే. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. కానీ బయట అయితే వాడు ఎన్ని వేస్తుంటే అన్ని తింటూనే ఉంటాం. బట్ ఇంట్లో ఒక 10 తినగానే కడుపు అయితే నిండిపోయింది. సో నాకు అర్థం కాలేదు. బట్ ఫైనల్గా టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఏం మసాలాస్, కలర్స్ అవి ఇవి లేకుండా మంచిగా ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మనకు కూడా ఏ భయం లేకుండా పిల్లలకి పెట్టొచ్చు. సో టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మీరు కూడా పక్కా ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.